హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక బస్ దిగ్గానే ఇక మా రూమ్ ఎక్కడుందని చెప్పి వెతికి నడుచుకుంటూ వచ్చేసామన్నమాట. సో నడుచుకునేటప్పుడు కూడా ఎన్ని స్టాపింగ్స్ తీసుకున్నామో తెలుసా ఫ్రెండ్స్, అంత దూరం ఉంది. రూమ్కి వచ్చేసిన తర్వాత మా రిలేటివ్స్ అందరూ కలిసి ఇంకా ప్లానింగ్స్ అయితే వేసుకుని ఉన్నారు. అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అని చెప్పి మార్నింగ్ టైంలో ఏమీ వెళ్ళలేదు. అలానే టైంపాస్ అయిపోయింది. ఇక ఈవినింగ్ చూసుకుంటే ఖచ్చితంగా తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనానికి ముందు మనం వారాహి స్వామి దర్శనం ఖచ్చితంగా చేయాలని చెప్పారు. ఇక లైన్ చూసుకుంటే చూడండి ఎంత పెద్దదిగా ఉందో. ఇంత పెద్దదిగా ఉన్నా మాకు చాలా తొందరగానే దర్శనం అయిపోయింది అనిపించింది. అంత స్పీడ్గా అయితే లాగేశారు లేదా మాకు టైం తెలియదు. సో చాలామందికి ఈ వారాహి స్వామి ప్లేస్ తెలియదు. సో చూసారా, ఇక్కడ వచ్చేసరికి మాతృశ్రీ శ్రీ వెంగమాంబ అన్న ప్రసాదం ఉంది కదా, దానికి ఆపోజిట్లో మనకు గుడి ఉంటుంది. గుడి పక్కన కోనేరు ఉంటుంది. కోనేరు పక్కనే మనకు ఈ వారాహి స్వామి గుడి అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఖచ్చితంగా విజిట్ చేసిన తర్వాతే మీరు తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి. ఇక మాకైతే దర్శనం తొందరగా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనము భోజనానికి వెళ్ళాలి, అంటే అన్నప్రసాదంకి వెళ్ళాలి. సో ఫుల్ మేము వచ్చినప్పటి నుంచి బయట తిన్నాము. ఈ అన్నప్రసాదంకి ఇప్పుడే వెళ్తున్నాం అనమాట. నార్మల్గా నా ప్లానింగ్ ఏంటంటే ప్రతిదీ అన్నప్రసాదం ఈ వెంగమాంబ సత్రంలోనే తినాలని అనుకున్నాను, బట్ అది కుదరలేదు. ఎందుకంటే నార్మల్గా మేము రూమ్ తీసుకున్న దగ్గర వచ్చేసరికి మాకు దగ్గరలోని నార్మల్గా చిన్న దాంట్లో అన్నప్రసాదాలను పెడుతూ ఉన్నారు, అంటే సాంబార్ రైస్ పెడుతూ ఉన్నారు. సో అందువల్ల ఇక అక్కడే అంటే చాలా టయర్డ్ అయిపోయాము. ఇంకా అక్కడే తినేసి అక్కడే ఉండిపోయాము. ఇంకా ఈవినింగ్ చూసుకుంటే ఇక్కడికి ఎలా వచ్చాము కాబట్టి ఖచ్చితంగా ప్రసాదం తినాలి ఇక్కడ అని చెప్పి వచ్చాము. ఇక్కడ ఆల్రెడీ మేము ఒక హాల్కి అయితే వెళ్ళాము, అక్కడ ఫుల్ అయిపోయింది అని చెప్పారు. ఇంకా పైకి వెళ్తున్నాం అనమాట. అదేంటో కానీ ఇందులో ఉన్న టేస్ట్ ఎక్కడా అనిపించదు. అందరు చెప్పిందే చెప్తున్నాను, బట్ ఎంత చెప్పినా కానీ ఆ దేవుడి ప్రసాదం ఇక్కడ ఉన్న టేస్ట్ ఎక్కడా రాదు. చాలా బాగుంటుంది. మీరు ఎన్నిసార్లు తిన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అసలు నిజానికైతే నేను చిన్నప్పుడు ఇక్కడికి తీసుకొచ్చారు అమ్మ నాన్న అన్న వీళ్ళంతా. అప్పుడు చూసుకుంటే నాకు పెద్దగా తెలిసేది కాదు ఇక్కడ ఎందుకు మనం బయట తిందాము అని చెప్పేదాన్ని. బట్ పోను రాను నాకు ఆ టేస్ట్, ఆ విలువ అనేది బాగా అర్థమైంది. అప్పట్లో నాకేమీ అర్థం కాలేదు, బట్ ఇప్పుడు చూసుకుంటే దీనికి మించిన ఫుడ్ నాకు ఏదీ లేదు అనిపిస్తుంది. అంత బాగుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఇంతమందికి భోజనాలు పెడుతూ ఉంటారు, అన్నప్రసాదాలు పెడుతూ ఉంటారు. అసలుకి చాలా గ్రేట్ కదా. దేవుడి ప్రసాదం కూడా రుచి చూసేసాము. సో ఇక నెక్స్ట్ పార్ట్ కోసం అయితే వెయిట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.